వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలన్నీ భక్తజన సంద్రమయ్యాయి. ముక్కోటి ఏకాదశి వేళ ఉత్తర ద్వారం గుండా ఆ పరంధాముణ్ణి దర్శించుకుంటే మోక్షం లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ముఖ్యంగా హైదరాబాద్లోని చారిత్రాత్మక జియాగూడ రంగనాథ స్వామి ఆలయం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అడిగి తెలుసుకుందాం. రైట్ అంజుమా, రంగనాథ స్వామి ఆలయం వద్ద భక్తజన సందోహం ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎస్ రాధిక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఈరోజు అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకునేందుకు అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఇక వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. భారీ పోలీస్ బందోబస్తును నిర్వహించడం జరిగింది. ఆలయానికి చుట్టుపక్కల ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా లోపల మనకి ధర్మ దర్శనం కోసము, అదేవిధంగా ప్రత్యేక దర్శనం కోసము క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయం నుంచి దాదాపు 300-400 మీటర్ల వరకు భక్తులు బారులు తీరిపోయి ఉన్నారు. మనకి ఇదంతా కూడా ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్. ఈ క్యూ లైన్లలో గంటల తరబడి భక్తులు బారులు తీరి ఉన్నారని చెప్పొచ్చు. ఆ స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులందరూ తరలి వస్తున్నారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఒకే క్యూ లైన్ తోటి భక్తులందరూ కూడా లోపలి వరకు వచ్చి అక్కడ జిగ్జాగ్ ద్వారా కూడా లోపలికైతే వెళ్తున్నారు. ఇక అటువైపున మనకి స్పెషల్ ఎంట్రన్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ, దర్శనం అయిపోయిందా? ఎలా జరిగింది దర్శనం? మంచిగా జరిగింది. ఎంతసేపు పట్టింది మీకు దర్శనం చేసుకునేందుకు? 3 గంటలు. 3 గంటలు పట్టింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది జియాగూడనే. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి ఇక్కడికి వస్తూ ఉంటారా? వస్తుంటాం. 25 సంవత్సరాల నుండి వస్తున్నారు. లోపల అలంకరణ అదంతా ఏ విధంగా ఉంది? సూపర్ ఉంది. ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఏ విధంగా అనిపించింది? మంచిగా ఆనందంగా అనిపించింది. సో గంటల తరబడి భక్తులందరూ కూడా క్యూ లైన్లలో ఎదురు చూసి దర్శనం చేసుకున్నామని చెప్తున్నారు. అక్క, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడే ఉంటానండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మేము ఇక్కడే ఉంటామండి. ఎవ్రీ ఇయర్ కూడా మా దగ్గర జియాగూడ రంగనాథ స్వామి మందిరము అనే బదులు ఈరోజు నిజంగా వైకుంఠం అనడం బెస్ట్. లోనకి వెళ్ళామనుకోండి, బయట 4 hours 5 hours ఎంతసేపు ఉన్నా కానీ ఒక్క సెకండ్ స్వామిని చూడగానే అయిపోతా. అచ్చం వైకుంఠంలో ఉన్నట్టుగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. సో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అదేవిధంగా పాపాలు తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని కూడా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజున అనేక మంది భక్తులు వైష్ణవ క్షేత్రాలకి తరలి వెళ్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో మనకి వైకుంఠ ఏకాదశి శోభ కనిపిస్తుంది. గంటల తరబడి క్యూ లైన్లలో ఎంతసేపు ఉన్నా సరే స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి ఆ క్షణం, ఆ ఎదురు చూపులు అవన్నీ కూడా మర్చిపోతున్నామని, మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుందని, ప్రశాంతంగా అనిపిస్తుంది అనేది కూడా భక్తులు చెప్తున్నమాట. ఇక వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతోటి భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనం ఇస్తాడని అంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమని కూడా చెప్తూ ఉంటారు. క్షీరసాగర మదనం జరిగి హలాహలంతో పాటు అమృతం ఉద్భవించిందని ఈ రోజేనని కూడా పురాణాలు అయితే మనకు చెప్తున్నాయి. అలాగే పెరియల్వార్కు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై దర్శనమిచ్చింది కూడా ఈ రోజేనని భక్తులందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. మన పురాణ ఇతిహాసాలు కూడా ఇదే మాటను చెప్తున్నాయి. సో ప్రస్తుతం మనము స్పెషల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. మనకి అటు ఉచిత దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం, ఈ క్యూ లైన్లు అన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అంజుమా.